చదువుకున్నాడండి బండి సంజయ్ గారు. ఇప్పుడు కూడా గురువు గారు నమస్కారం అన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంత ఆప్యాయత, అనురాగం, నేను ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్నా కానీ నాకు గురువు అంటే ఎంత అభిమానం అనేటువంటిది ఆయన మాటల్లో వ్యక్తపరచడం జరిగింది. తర్వాత ఎప్పుడు కలిసినా కానీ ఏదైనా కానీ గురువు గారు మమ్మల్ని ఆశీర్వదించండి అనేటువంటి ఆయన కర్తవ్యం ఎప్పుడైనా కానీ, మొన్న ఎలక్షన్లలో పాల్గొన్నా కానీ గురువులకు ఆయన భారతీయ జనతా పార్టీ ఫస్ట్గా ఎన్నికైనప్పుడు కూడా గురువులకు మంచి అవకాశాలు కల్పించాలనేటువంటి, తమ ప్రభుత్వంలో అన్ని సహకారాలు కల్పించాలనేటువంటి ఉద్దేశము ఆయన యొక్క మాటల్లో వ్యక్తపరిచిండు. కానీ కాకపోతే ఏంది అంటే అవాంతరాలు అనేటువంటి ఎదురైనాయి. ఎక్కడైనా కానీ మన కరీంనగర్ పట్టణంలో మీరు ఎవరినైనా అడగండి, బండి సంజయ్ అనేటువంటిది ఆయన యొక్క పేరు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలుసండి. మారుమూల ప్రాంతాలలోకైనా కానీ తెలుసు. మొన్న అనివార్య కారణాల వల్ల ఆయనను కొందరు వ్యక్తులు కృంగదీసి ఓడిపోవడానికి కారణమైనరు. పార్లమెంట్ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ఆయన 100% బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలుస్తాడు. అది తథ్యంగా చెప్పడం జరుగుతుంది. మీరు పక్కా మేమందరం కూడా బండి సంజయ్కే మా యొక్క ఓటు సపోర్ట్ ఉంటుంది 100%. ఆయన యొక్క ఇప్పుడు ఇంత మంది లోపల మేము ఆగి సెల్ఫీ తీసుకున్నాం ఆయన దగ్గర. ఎంపీగా ఉండే జరుగు అని అంటారు. అట్లాంటి ఆప్యాయత గల వ్యక్తి ఆయన. చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలుసండి. ఆయన 6th to 7th చదువుకున్నాడండి. బిఫోర్ 35 years బ్యాక్ he was my student. So very nice person. Their family totally very nice person. His brother was his wife. Totally, I know their family very helpful family. నేను నార్త్ జోన్ కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ను బీజేపీ. బండి సంజయ్ అన్న కొట్లాడకు ఎవరు మాత్రం కరీంనగర్ నియోజకవర్గంలో ఇంతవరకు కొట్లాడిన మానవుడు లేడు. ఆయన లేకముందు ఏ పార్టీ అనేది లేదు, ఏ లేకుండా ఈరోజు మేము పార్టీకి వస్తాం, అది ఇది మీకు ఏం పెట్టారు అట్లా ఇట్లా అనడం జరుగుతుంది. బండి సంజయ్ అన్నది తప్పకుండా గెలుపు సాధ్యం అవుతుంది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు. కరీంనగర్ నియోజకవర్గానికి పార్లమెంటుకు పంపిస్తాం. కేంద్ర మంత్రిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీ చేసిన పనులన్నీ కరీంనగర్ స్మార్ట్ సిటీకి బడ్జెట్ పంపిన రైల్వే అభివృద్ధి కానీ, ప్రతి గ్రామానికి అనేది శ్మశాన వాటిక కానీ, ప్రతి దానికి ఆయన పనులు చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఆయన తప్పకుండా గెలుస్తాడు 100% బండి సంజయ్ అన్న కరీంనగర్ నియోజకవర్గానికి గెలిచి కేంద్ర మంత్రిగా పోతాడు.